ఇక బీఆర్ఎస్ నాయకులు రైతుల గురించి మాట్లాడటం దొంగే దొంగ దొంగ అన్నట్లుగా ఉందని దమ్మాపేట మండల మహిళా కాంగ్రెస్ నేత సొంగ ఎస్ మణి తెలిపారు. నిన్న జరిగిన బీఆర్ఎస్ ధర్నాలో ఎమ్మెల్యే మొచ్చ నాగేశ్వరరావు అబద్ధాలు మాట్లాడారని విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ చేస్తున్నారని మణి తెలిపారు. ఇక సాంకేతిక కారణాలతో ఆగిపోయిన రైతులకు కూడా త్వరలోనే రుణమాఫీ చేస్తామని సీఎం అధికారికంగా తెలిపారు అన్నారు. గత టీఆర్ఎస్ ప్రభుత్వం ₹1,00,000 రుణమాఫీ, దళితులకు 3 ఎకరాలు ఎంతమందికి ఇచ్చిందో తెలపాలి అన్నారు. మరోసారి కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డిపై మాట్లాడితే కబద్దారని కాంగ్రెస్ నేత సొంగ ఎస్ మణి హెచ్చరించారు. రైతులకి 2 లక్షలు వేస్తానని దేవుళ్ళ మీద ప్రమాణం చేశాడు, వేయలేదని అంటున్నారు. వేస్తానన్నమాట వాస్తవమే, వేసింది కూడా వాస్తవే, వేయాల్సింది కూడా వాస్తవే. ఇస్తానని అంటున్నారు కానీ ఇవ్వనని సీఎం గారు అనట్లేదు కదా. అయినా ఇప్పుడు మీరు ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తానంటారు. స్టడీ లేకుండా చదువుకోనోడికి కూడా ఉద్యోగం ఇస్తారా? మీరేం మాట్లాడుతున్నారండి? జనాలు మిమ్మల్ని ఒక స్థాయిలో ఉంచారు. మీరు ఆ స్థాయిని మర్చిపోయి ఇంకా కిందకు దిగితే అది మీ ఏజ్కి మీకు కూడా మంచిది కాదు. ఎందుకంటే మీ ముఖ్యమంత్రి గారు గతంలో ఏం మాట్లాడారు, ప్రజలకు ఏం చేశారనేది ప్రజలు ఎవరైతే మర్చిపోలేదు, ఇంకా అది అందరికీ గుర్తే ఉంది. ప్రతి దళితుడికి 3 ఎకరాల భూమి ఇస్తానన్నాడు. ఎవరికి ఇచ్చారు 3 ఎకరాల భూమి?